హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీపీఆర్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించిన క్వశ్చన్లు చూడడం జరుగుతుంది. ఇది పార్ట్ 15 ఫ్రెండ్స్. లాస్ట్ 14 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ పేపర్ వచ్చేసి 2023 ఒకటి నెల 13వ తారీఖు జరిగిన పేపర్ ఫ్రెండ్స్. ఇది టైమింగ్ కూడా చూసుకోవచ్చు, 2:30 నుంచి 3:30 వరకు, అంటే షిఫ్ట్ 3 ఫ్రెండ్స్. ఇది షిఫ్ట్ 3 జరిగిన పేపరు. ఆల్రెడీ లాస్ట్ 2 షిఫ్ట్ల పేపర్లు మీకు అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడకపోతే చూడండి. ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివ్ ఉంచుకోండి, అప్పుడే మా యొక్క నోటిఫికేషన్ మీకు అందుతాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇచ్చే లైక్స్ మీకు ఏదో మోటివేషనల్గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ క్వశ్చన్ చూసే ముందు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద పేడ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి మంత్లీ 20 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులోకి వెళ్ళి జాయిన్ అయ్యండి. జాయిన్ అయితే పీడిఎఫ్ను కీ కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోస్కి సంబంధించిన పేపర్లు అవన్నీ మళ్ళీ కొత్త కంటెంట్ కూడా అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడే వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫాస్ట్ ఫుడ్ తరచుగా కొవ్వులు మరియు గ్యాస్తో నిండి ఉంటుంది. దేంతో నిండి ఉంటుంది అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్. క్యాలరీస్, ఎంటీ క్యాలరీస్తో నిండి ఉంటుంది. ఓకే, కొవ్వులు మరియు ఎంటీ క్యాలరీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మీకోసం త్వరగానే క్వశ్చన్స్ కంప్లీట్ చేస్తా ఫ్రెండ్స్, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఆల్కేన్ కోసం సాధారణ సూత్రాన్ని గుర్తించండి అంటే ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా అడుగుతారు ఫ్రెండ్స్. ఆల్కేన్ యొక్క జనరల్ ఫార్ములా వచ్చేసి 4 CnH2n. ఓకే, CnH2n ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ మూడో క్వశ్చన్, భారతదేశంలో చిన్నస్థాయి పరిశ్రమ డాష్కి సంబంధించి నిర్వచించబడింది అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్. దేని గురించి అంటే యూనిట్ ఆస్తులపై గరిష్ట పెట్టుబడి అనుమతించబడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అలౌడ్ ఆన్ ద అసెంట్ ఆఫ్ ఏ యూనిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫోర్త్ది. ఓకే, నాలుగోది, క్రింది వాటిలో 14 మంది దేవుళ్ళను పూజించే పండుగ మరియు ఈ పండుగ జూలై నెలలో జరుపుకుంటారు. ఏ పండుగ అంటే ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్. ఖరీదైన అనమాట ఖర్చీ పూజ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్లో మీకు క్లారిటీ ఏర్పడుతుంది, ఖర్చీ పూజ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, ఐదోది, భారత రాజ్యాంగం ప్రారంభంలో 10 ప్రాథమిక విధులను ఎప్పుడు చేర్చారు? దీన్ని ఇంగ్లీష్లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు. ఓకే, ప్రాథమిక విధులు ఎప్పుడు చేర్చారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్. 1976 చేర్చారు. వీటిపై చాలా క్వశ్చన్లు వచ్చాయి, మీకు అడిగాను కూడా, పార్ట్ 12 అనుకుంటా. అందులో మీరు కామెంట్స్ కూడా చేయమన్నాను. ఓకే, అంటే రిపీటెడ్గా అడుగుతారు ఫ్రెండ్స్, కొన్ని క్వశ్చన్లు రిపీటెడ్గా అడుగుతారు, అంటే ఒక క్వశ్చన్ మళ్ళీ వేరే షిఫ్ట్లో కూడా అడుగుతారు. కాబట్టి ఇవి కూడా చదువుకుంటే మీకు తర్వాత ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు వచ్చే ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్, వీటి నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందుకే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడాలి అంటున్నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 6వ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ యూనియన్ స్టేట్ మరియు ఉమ్మడి జాబితాతో వ్యవహరిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్, 7th. ఓకే, 7వది. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్, అంటే ఇది 7వ జాబితా అన్నట్టు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 7వది. ఓకే, 7వది, భారతదేశం ఆసియాలో ఏ ప్రాంతంలో ఉంది అంటే ఇప్పుడు మనం సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ అంటాం కదా ఫ్రెండ్స్. అందులో మన భారతదేశం ఎట్ సైడ్ ఉంది అంటే 1 ఫ్రెండ్స్, దక్షిణాసియా. దీన్ని ఇంగ్లీష్లో సౌత్ ఆసియాగా అంటారు, అంటే సౌత్ సైడ్ ఉంది అన్నట్టు మన భారతదేశం ఆసియా ఖండంలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 8వది. ఓకే, 8th క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు 2019లో జరిగిన దక్షిణాసియా క్రీడలకు అంటే సౌత్ ఏషియన్ గేమ్స్. ఓకే, ఏంటిది సౌత్ ఏషియన్ గేమ్స్ దక్షిణాసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చారు ఫ్రెండ్స్. ఓకే, ఎవరు ఆతిథ్యం ఇచ్చారంటే దీన్ని ఇంగ్లీష్లో హోస్టెడ్ అంటారు. ఎవరు హోస్ట్ ఇచ్చారంటే 2 ఫ్రెండ్స్, నేపాల్. ఓకే, నేపాల్లో జరిగాయి ఈ దక్షిణాసియా ఏషియన్ గేమ్స్ అనేది. సౌత్ ఏషియన్ గేమ్స్ అనేది 2019లో జరిగింది. ఎక్కడ అంటే నేపాల్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 9వది, ఆధునిక నాగరికతలో పురోగతితో తరచుగా గుర్తించబడే శక్తి యొక్క అత్యంత కనిపించే రూపమైన శక్తి అంటే ఏమిటి? దీన్ని సాధారణంగా ఏమని పిలుస్తారు? ఓకే, ఆన్సర్ వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, 2 విద్యుత్ అన్నట్టు, ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ అంటారు ఇంగ్లీష్లో. దాని గురించి ఇంత పెద్ద క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్, విద్యుత్ గురించి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి 2 విద్యుత్ అన్నట్టు. అది 10వది. ఓకే, 10వ క్వశ్చన్, ఖేలో ఇండియా స్కూల్స్ గేమ్స్ యొక్క మొదటి ఎడిషన్ ఏ సంవత్సరంలో జరిగింది? ఓకే, ఖేలో ఇండియా స్కూల్స్ గేమ్స్. ఓకే, ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్, 2018లో జరిగింది. ఓకే, 2018 మొదటి ఎడిషన్.
ఓకే. 11ది భారతదేశంలోని సహకార బ్యాంకు రాష్ట్రాలు డాష్ చట్టం కింద నమోదు చేయబడింది అంటే ఏ చట్టం కింద ఈ సహకార బ్యాంకులు నమోదు చేయబడ్డాయి అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకే. కోఆపరేటివ్ సొసైటీ దీని తెలుగులో వచ్చేసి సహకార సంఘాలు అంటారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 12ది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కింద చూపిస్తాను. ఓకే. టెలికమ్యూనికేషన్ పరిశ్రమలో ఉపగ్రహాలు, క్లోజ్డ్ కంప్యూటర్ నెట్వర్క్లు మరియు డాష్లు ఉంటాయి. ఏముంటాయి అంటే ఆన్సర్ వచ్చేసి 4 ఫ్రెండ్స్ వైర్లెస్ నెట్వర్క్లు ఉంటాయి. ఓకే. వైర్లెస్ నెట్వర్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. 13ది ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్సీ జోన్ వద్ద ఏమి జరుగుతుంది? ఓకే. ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్ ఆగ్నేయ మరియు ఈశాన్య వాణిజ్య గాలులు కలుస్తాయి అన్నట్టు. ఈ వాణిజ్య గాలులు కలుస్తాయి ఎక్కడ అంటే ఇంటర్ ట్రాపికల్ కన్వర్జెన్సీ జోన్ వద్ద. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. 14ది నవంబర్ 2022 నాటికి భారతదేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమకు కేంద్ర మంత్రిగా ఎవరున్నారు? ఆన్సర్ వచ్చేసి 3 ఫ్రెండ్స్ పశుపతి కుమార్ పరాస్. ఓకే. ఇది ఉన్నారు 2022 నవంబర్ నాటికి. నెక్స్ట్ క్వశ్చన్ 15ది. ఓకే. 15ది ఫ్రెండ్స్ 15ది చాంగ్లో జరిగిన నృత్యాన్ని డాష్ యొక్క చాంగ్ తెగలు ప్రదర్శించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఈ నృత్యము ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఓకే. ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ నాగాలాండ్ సంబంధించింది. ఏంటిది? చాంగ్ నృత్యం గిరిజన తెగ వారి యొక్క నృత్యాలు అన్నట్టు. ఓకే. ఓకే. 16ది క్రింది వాటిలో 3 పేర్లు తరచుగా సమూహంగా ఉపయోగించబడతాయి కానీ బేసి దాన్ని ఎంచుకోండి అంటారు. అంటే ఆడ్ వన్ పిక్ చేసుకోవాలి. అంటే ఈ నలుగురిట్లో ముగ్గురిది ఒక పని ఉంటే ఒకరిది ఇంకొక పని ఉంటుంది అన్నట్టు. అంటే మీకు చెప్పేది వేరే, అంటే నేను వేరే చెప్తున్నా ఫ్రెండ్స్, వీళ్ళ గురించి కాదు. ఎట్లా అంటే ముగ్గురు సమానంగా ఒకటే పేరు వస్తుంది సమూహంలో, ఇంకొకరిది వేరే పేరు వస్తుంది అన్నట్టు, అట్లా చెప్తున్నాను. అందులో వీళ్ళ యొక్క ఆన్సర్ ఏంటిదో మీకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్వశ్చన్ మీకే ఇచ్చి పెడుతున్నా ఫ్రెండ్స్. కాబట్టి క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఏంటిదో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలియకపోతే క్వశ్చన్ నెంబర్ వేసి అని చెప్పండి, నేను చెప్పేస్తాను. ఓకే. బాగా ఆలోచించి క్వశ్చన్కి ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7ది. ఓకే. 17ది ఫ్రెండ్స్ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆస్థాన నర్తకి అనే గౌరవాన్ని ఎవరు కలిగి ఉన్నారు అంటే ఆన్సర్ వచ్చేసి 2 ఫ్రెండ్స్ యామిని కృష్ణమూర్తి. ఎవరు? యామిని కృష్ణమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 18ది స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ డాష్న ప్రారంభించబడింది అంటే ఎప్పుడు ప్రారంభించబడింది? మరియు వ్యవస్థాపకులకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు రూపొందించబడింది. అంటే ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేయడానికి అంటే పెట్టడానికి ప్రభుత్వం సహాయపడుతుంది అన్నట్టు ఇనిషియేటివ్గా. ఓకే. ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ 16th జనవరి 2016 ప్రారంభమైంది. ఏది? స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే. 19ది 2021లో మరణించిన చౌదరి అజిత్ సింగ్ క్రింది వాటిలో ఏ పార్టీని స్థాపించారు అంటే ఆన్సర్ వచ్చేసి 1 ఫ్రెండ్స్ రాష్ట్రీయ లోక్దల్ పార్టీని స్థాపించారు. రాష్ట్రీయ లోక్దల్ పార్టీని స్థాపించారు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 20ది ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది, కింద తెలుగులో మీకు చూపిస్తాను. ఓకే. బుద్ధ చరిత్ర రచించిన అశ్వఘోష్ డాష్ ఆస్థానంలో నివసించాడు అంటే బుద్ధఘోష్ అనే వ్యక్తి ఏ ఆస్థానానికి చెందినవాడు అంటే ఏ రాజు ఆస్థానానికి చెందినవాడు అంటే ఆన్సర్ వచ్చేసి 1 కనిష్కుని కాలానికి చెందినవాడు ఫ్రెండ్స్. కనిష్కుని ఆస్థాన కవి అన్నట్టు. ఓకే. ఎవరు? అశ్వఘోష్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది, వెళ్ళి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఛానల్